ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చాలా మంది ఇళ్లలో ఉండే చికాకులకు, గొడవలకు, దృష్టికి ఇలాంటి వాటికి ఒక పరిహార మార్గాన్ని చెప్పబోతున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి. నా ఇల్లు ఎప్పుడూ ఆ లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ ఉండాలన్నా, ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలన్నా, ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా, ఎలాంటి గొడవలు రాకుండా అంతా పాజిటివ్ గా జరగాలన్నా, ఎవరి చిరు దృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలన్నా తప్పకుండా చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారం ఏంటి అంటే రాగి చెంబులో నీళ్లను పెట్టుకోవడం. మనం నార్మల్ గా పూజ అప్పుడు కలశాలను ఏర్పాటు చేసిన విధంగానే రాగి చెంబులో నీళ్లను ఈశాన్యములలో పెడతాము. రాగి చెంబులో నీటిని ఏ విధంగా పెట్టుకోవాలో ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాము, సరిగ్గా చూడండి. ముందుగా కలశం పెట్టుకోవాల్సిన రాగి చెంబును తీసుకోండి. దానికి గంధం రాయడానికి గంధంలో కొన్ని నీళ్ళను కలుపుకొని దాన్ని రెడీగా పెట్టుకోండి. గంధంని ఎక్కువ వాటర్ లో మిక్స్ చేయకండి, కొద్దిగా నీళ్ళని మాత్రం కలపండి. ఇప్పుడు మాత్రమే మీరు రాగి చెంబుకు బొట్టు పెట్టుకోవడానికి సరిగ్గా ఉంటుంది. గంధం కలుపుకోవడం పూర్తయిన తర్వాత రాగి చెంబుకు స్వస్తిక్ గుర్తులో బొట్టును పెట్టండి. రాగి చెంబు మాత్రమే ఉండాలి అనే రూల్ కూడా ఏమీ ఉండదండి. మీ ఇంట్లో ఇత్తడి చెంబులు ఉన్నా సరే పర్లేదు, చేసుకోవచ్చు. చూపించినట్టుగానే కాకుండా మొత్తం చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్టు కూడా పెట్టి స్వస్తిక్ వేసుకోవచ్చు. కానీ అలా చేయడం ద్వారా చెంబు అనేది నల్లగా అయిపోతుంది. స్వస్తిక్ వేయడం తర్వాత బొట్లు పెట్టండి. రాగి చెంబుకి బొట్లు పెట్టి దాటి మీద కుంకుమ బొట్టు పెట్టండి. ఈ విధంగా రాగి చెంబు అయినా పర్లేదు, ఇత్తడి చెంబు అయినా పర్లేదు, గంధం స్వస్తిక్ వేసాక కుంకుమ బొట్టు పెట్టండి. చేయడం అనేది చాలా శ్రేయస్కరం అండి, చాలా మంచి జరుగుతుంది మీకు. మీరు చేసిన ఒక వారం 10 రోజుల్లోనే మీరు తేడా గమనించవచ్చు. మీరు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించండి, మీ ఇంట్లో చికాకులు, గొడవలు అన్ని తగ్గిపోతాయి. చాలా మందికి మరొక డౌట్ వస్తుందండి, ఇలా చేయాలి అంటే ఆచారం ఉండాలా? ఆచారం ఉండాల్సిన అవసరం లేదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది మన మంచి కోసం పెడుతున్నాము, మన మంచి జరగడానికి పెడుతున్నాము కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. తర్వాత శుద్ధ జలం తీసుకొని కలశం పూర్తిగా ఆ నీరుని నింపండి. మాత్రం మనం యూజ్ చేయాల్సింది మంచి నీరుని మాత్రమే వాడండి, వేరే ఏ నీటిని వాడకండి. శుద్ధ జలం పోసుకున్నాం కదండి, తర్వాత పసుపు, కుంకుమ, అక్షతలు ఇలాంటివి వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పసుపును తీసుకొని 3 సార్లు పసుపును వేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ వేయండి. ఈ విధంగా కుంకుమ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ 3 సార్లు వేయండి. తర్వాత గంధం పొడి కూడా కొంచెం వేయండి. తదుపరి అక్షింతలను వేయండి. అక్షింతలను కూడా 3 సార్లు శ్రీమాత్రే నమః అనుకుంటూ వేయండి. ఇప్పుడు 1 రూపీ కాయిన్ ని కూడా వేయండి. తర్వాత ఒక 3 యాలకులను తీసుకుందామండి. ఆ యాలకులు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి అంటారు కాబట్టి ఆ 3 యాలకులను మనము తుంచి ఈ విధంగా నీళ్ళలో వేయాలండి. ఆ 3 యాలకులను తుంచి వేయడం వల్ల చాలా మంచి సువాసన వస్తుంది, అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుందండి. డోర్ తీయగానే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. తర్వాత జబారీ పౌడర్ ని వేసుకున్నామండి. ఈ జబారీ పౌడర్ అనేది చాలా మంచి సువాసన ఇస్తుంది. ఎక్కడైనా కూడా పూజా సామాగ్రి షాపులలో దొరుకుతుందండి, మీకు ఈజీగా దొరుకుతుంది. చాలా మంచి సువాసన ఇస్తుందండి. కొంచెం జబారీ పౌడర్ వేసుకున్న తర్వాత చేసి పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం అనేది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనదండి. ఇల్లు అమ్మవారి లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ ఉండాలి అంటే పచ్చకర్పూరం తప్పనిసరిగా యూజ్ చేయాలండి. అయినా సరే పూజ సామాగ్రి షాపులలో దొరుకుతుందండి, మీకు ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు పచ్చకర్పూరం వేసామండి. మనం ఈ శుద్ధ జలంలో వేసిన ప్రతి విషయము చాలా అమ్మవారికి ప్రీతికరమైనవండి. తర్వాత ఆ నీటిని, ఆ చెంబుని పుష్పాలతో అలంకరించుకోవాలండి. లో వేసిన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి మరియు ప్రీతికరమైనవండి. కలశం పెట్టుకోవడానికి కింద ఒక పాత్రను తీసుకోవాలండి. ఆ పాత్రలో కొన్ని బియ్యం వేసుకోవాలి. ఆ బియ్యం అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉంచడానికి మరియు అమ్మవారి అనుగ్రహానికి మనకు ఎంతో దోహదం చేస్తాయి. ఇప్పుడు ఆ రాగి చెంబును తీసి ఆ పాత్రలో పెట్టి అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా పెట్టి అలంకరించుకోండి. అంతేనండి, చాలా సింపుల్ గా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. వారిని ఎంతో ఇష్టంగా ఇంట్లోకి ఆహ్వానిస్తున్న విధంగా మనం అమ్మవారి అనుగ్రహం కోసం ఇలా కలశ స్థాపన చేసుకుంటున్నామండి. మనం ఈ చెంబుని ఈశాన్య మూలలో పెట్టుకోవాలండి. ఈశాన్య మూల అనగానే మనము గుమ్మం ఒకవేళ తూర్పు వైపుగా ఉంటే రైట్ సైడ్ గుమ్మానికి వస్తుందండి. 4 దిక్కులు 4 మూలలు కదా అండి. సో మూల తర్వాత వచ్చేది తూర్పు దిక్కు. తూర్పు ముఖం వాకిలి లేనివారు, అదే విధంగా వాకిలి ఉన్నవారు, దక్షిణం వైపుకో, నార్త్ వైపుకో ఉన్నవారు, వెస్ట్ వైపు ఉన్నవారు, వారి ముఖద్వారానికి కుడి వైపున
కలశ స్థాపనను చేసుకోవచ్చండి, ఎటువంటి ఇష్యూ ఉండదు. మనం చేస్తుంది అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి కాబట్టి ద్వారం దగ్గరే చేయండి, చాలా మంచిది. వాకిలి ఉన్నవారు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు రైట్ సైడ్ గా ఏర్పాటు చేసుకుంటే అది ఈశాన్య మూలలో పెడుతున్నట్టుగా భావించవచ్చు. చెప్పినట్లుగా అది తూర్పు వాకిలైనా పడమ వాకిలైనా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ రైట్ సైడ్ లో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదండి. కలశాన్ని పెట్టే చోట మనము ఒక చెక్క లాంటిదో ఒక స్టాండ్ లాంటిదో పెట్టుకోవచ్చండి. కానీ అత్యంత శ్రేష్టమైనది ఏంటి అంటే పసుపును కొంచెం అలికినట్టుగా చేసి దాని మీద ముగ్గును వేసి పెట్టుకోవడం అనేది చాలా మంచిది అండి, చాలా మంచి జరుగుతుంది. చూపించిన విధంగా పసుపుతో కొంచెం అలికినట్టుగా చేసి అందులో అష్టదళ పద్మ ముగ్గు వేయండి. తప్పకుండా ఇలాగ రాగి చెంబులో నీళ్లు ఏర్పాటు చేసుకోవడం అనేది ఇంట్లో అంత మంచి జరగడానికి చాలా ప్రోత్సహిస్తుందండి. చూడండి, ముగ్గు ఆ విధంగా ఉండాలి, ముగ్గులో పద్మాలన్నీ కనిపించాలి, అష్టదళ పద్మ ముగ్గు అని అంటారు. అదే విధంగా ముగ్గు మధ్యలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి కలశ స్థాపన కోసం నిర్ణయించిన ప్రదేశంగా గుర్తించండి. ఆ తరువాత ఇప్పటి వరకు మనం తయారు చేసుకున్న ఆ కలశాన్ని కింద బియ్యం ఉన్న పాత్రతో సహా పసుపు కుంకుమ వేసిన స్థానంలో ఏర్పాటు చేసుకోండి. ఆ తరువాత కలశం చుట్టూ 4 మూలలోపు 4 పూలను అలంకరించుకొని మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః అని ఒక 3 సార్లు జపం చేసుకోండి. ఇంతేనండి, మనకెంతో సంతోషాన్ని ఇచ్చి మన ఇంట్లో చికాకులన్నింటినీ దూరం చేసి ఇంట్లో ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా అంతటినీ దూరం చేసి మన మనసులను ప్రశాంతంగా చేసి మనకు రుణ బాధలను తగ్గించి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షాన్ని మనకి ఎల్లవేళగా కలిగించేలాగా ఈ పరిహారం అనేది తోడ్పడుతుందండి. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ సులభమైన మార్గాన్ని తప్పనిసరిగా చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి జరుగుతుందండి. ఇలా రాగి చెంబులో నీళ్ళని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పుడు మార్చాలి, ఆ నీళ్ళని ఎక్కడ బయట పోయాలా ఎక్కడ పోయాలి అనే ఒక డౌట్స్ వస్తుంటాయి కదండి. వాటి గురించి మనం ఈ రోజు సోమవారం రోజు చేసుకున్నాం కదండి, సోమవారం ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి. సోమవారం రోజు పెట్టిన నీటిని గురువారం రోజు మొక్కలకు పోయండి, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి. వేసిన కాయిన్ని అదే కాయిన్ని మంచిగా కడిగి మళ్ళీ అదే కాయిన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఓన్లీ నీళ్ళను మాత్రమే మొక్కలకు పోసి కాయిని మాత్రం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి. ఈ రకంగా సోమవారం గాని గురువారం గాని ఉదయం గాని సాయంత్రం గాని ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఈ వాకిలి ఎటు సైడ్ ఉన్నా సరే ఆ వాకిలికి కుడివైపున ఇలాగా ఏర్పాటు చేసుకోండి. వారానికి 2 సార్లు నీటిని చేంజ్ చేసుకోండి. అని ఒకవేళ మీకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ పీరియడ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చే వారంలో చేసుకోండి. కలశం చెంబు ముందట ఒక దీపాన్ని వెలిగించి హారతినివ్వండి, ఇంకా మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ అమ్మవారి అష్టోత్తరాలను కానీ ఆ లక్ష్మి అష్టకం కానీ చదువుకోండి, చాలా చాలా సత్ఫలితాలు కలుగుతాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ విధంగా పరిహారం చేసుకోవడం ద్వారా మనకు చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి, ఇంట్లో ఉన్న గొడవలన్నీ తగ్గుతాయి. ఇచ్చిన ఈ సమాచారం మీకు నచ్చిందని భావిస్తున్నాము. వీడియోని లైక్ చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లలో అడగండి. ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్న వారందరికీ షేర్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.